మనము ఎప్పుడైనా సడన్‌గా ఊరు వెళ్ళవలసొస్తే, ఇలా పచ్చిమిరపకాయలు, ఇలాగ మజ్జిగ, ఒకవేళ ఉంటే అరటికాయలు ఇట్లాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా! వీటిని మనము ప్రిజర్వ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే 4, 5 రోజులు రాళ్ళ ఉప్పు తీసుకొని, ఒక్క చెంచాడు ఉప్పు ఇందులో వెయ్యాలి. చెంచాడు మాత్రమే వెయ్యాలి. తర్వాత ఒక అర స్పూను వాము వెయ్యాలి. వాము వేసాక ముందు ఈ మజ్జిగని పొయ్యాలి ఇందులో. ఇది అమ్మమ్మ వాళ్ళు చేసే పద్ధతే, కానీ ఇప్పుడు మనం అందరం మర్చిపోయామన్నమాట. అమ్మమ్మ వాళ్ళు ఇదే పద్ధతులు పాటించేవారు. ఒక్క వేస్ట్ కూడా అయ్యేది కాదు వాళ్ళకి. సో దీంట్లో పసుపు మాత్రం వేయకండి, ఎందుకంటే పసుపు వేస్తే నలుపుదనం వస్తుందన్నమాట. ఇవన్నీ మిరపకాయలతో పాటు వంకాయలు ఉన్నా కూడా వేసేయచ్చు. మిరపకాయలు, వంకాయలు. ఇప్పుడు నా దగ్గర అరటికాయలు కూడా ఉన్నాయన్నమాట. దాన్ని తొక్క తీసి శుభ్రంగా ఇలా తోమపెట్టుకున్నాను. వాటిని కూడా ఇట్లాగా కట్ చేసేసి చిప్స్ లాగా అనమాట కట్ చేసి ఇలా వేస్తా. ఏమవుతుందంటే ఇట్లా పెట్టుకుంటే చిప్స్ లాగా ఇలా కట్ చేసేసి ఇలా అరటికాయలు కూడా ఇలా ముక్కల్లాగా తీసేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలన్నమాట. అలా వేసి ఒక పక్కన పెట్టేసి 3 రోజులు మనం 3, 4 రోజుల తర్వాత ఎలాగో వచ్చేస్తాం కదా! అవి వచ్చాక వీటిని మన చల్లమిరపకాయలాగే రోజు ఎండలో పెట్టి ఈ మజ్జిగ కంప్లీట్ అయ్యే వరకు 2, 3 ఎండలు ఎండితే సరిపోతుంది. ఆ తర్వాత అవి చిప్స్ ఇలాగ మామూలుగానే తినొచ్చు. అన్నంలోకే కాకుండా మామూలుగా ఖాళీగా తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. చూసారు కదా, కాయ పాడవదు. తర్వాత ఆ మిరపకాయలు మనం కూరలో వేసుకోవచ్చు, మామూలుగా వేయించుకుని పప్పులోకి నంచుకోవచ్చు అన్నమాట. హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు మన మంచి విషయాల్లో ఆరోగ్య విషయం ఒకరోజు చెప్పబోతున్నాను. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను అనుకోండి, అంటే షార్ట్స్‌లో మీకు క్లియర్‌గా చెప్పలేము. నేను పర్సనల్‌గా ఫీల్ అయితేనే మీకు చెప్తాననమాట. నాకు ఒక 4, 5 రోజులు ఆ మధ్యన కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపించింది అన్నాను కదా! అప్పుడు ఏమైందంటే అలాగా గమ్ముని పడుకోవాలి అనిపించేది. 2 రోజులు అబ్జర్వ్ చేశాను. నేను అసలు అలాగా కూర్చోవడం నాకు చాలా కష్టం అనమాట. 2 రోజుల తర్వాత లేచాను. నా పని నేను చేసుకోవడం మొదలెట్టాను. ఇంకా చూసుకోండి, ఎంత హుషారొచ్చిందంటే నాకే తెలీదు. నా మొక్కలకి నీళ్లు పోసుకోవడమని, నా మొక్కలంటే నా గార్డెన్ ఏమంత పెద్దది కాదు. కాకపోయినా నా గార్డెను, అలాగే నాకొచ్చిన చిన్న ముగ్గు పెట్టడానికి వంగడమని, నా గదులు నేను తుడుచుకోవడమని, డస్టింగ్ చేయడమని, ఇట్లాంటివన్నీ చేసేసరికి మజిల్స్ అన్నీ చక్కగా మూవ్ అయ్యాయండి. మూవ్ అవ్వడమే కాకుండా ఎంతో హ్యాపీ అయిందనమాట. అప్పుడనిపించింది, అమ్మో! మనం పడుకుంటే ఈ లింబ్స్ అన్నీ కూడా లాక్ అయిపోతాయన్నమాట. లాక్ అయిపోయి మనకి ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కసారి కూర్చోవడం మొదలెట్టామా ఫ్రెండ్స్, అందులోకి కొంచెం ఏజ్ అయిన పర్సన్ అస్సలు కూర్చోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అలా కూర్చోవడం మొదలైంది అంటే మనము మనం కాకుండా పోతాం. అంటే మనం ఒక పేషెంట్స్ అయిపోతాం. మనం ఇంకా అలాగే కూర్చోవాలనే అనిపిస్తూ ఉంటుందనమాట. ముందు కూర్చునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. కూర్చోవడం ఎంతసేపు? 5 నిమిషాలు చాలు. 7 నిమిషాలు చాలు. ఆ తర్వాత కూర్చోకూడదు. లేచి నడుస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి అని అనుకోండి. అలా అనుకుంటే తప్పకుండా మన పని మనం చేసుకోగలుగుతాం అనమాట. అది నేను అనుకున్నది. నా హెల్త్ సీక్రెట్ గురించి నేను మీకు ఈ ఒక్క విషయం నేను చెప్పబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పొద్దుటే లేవకపోయినా కొంచెం లేట్‌గా లేచినా, "అమ్మయ్య! లేట్‌గా లేచానులే, అన్నీ లేట్‌గా చేసుకుందాం" అనుకుంటారు. ఆ లేట్‌గా లేచిన వాళ్ళు కూడా ఆ పనిని వాళ్ళు చేసుకునే పనిని ఫాస్ట్‌గా చేసుకోవడం మొదలెడితే ఆటోమేటిక్‌గా వాళ్ళ లింబ్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయండి. పర్టిక్యులర్‌లీ ఒక ఏజ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే మననెవ్వరు చూడరు. మన ఆరోగ్యం గురించి ఆలోచించరు. పైగా ఆరోగ్యం లేకపోతే ఎక్కడికెళ్ళినా మనం ఎంజాయ్ చేయలేము. మనం వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయాలి అన్నా, సరదాగా ఉండాలన్నా, మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలండి. ఇది నేను నమ్ముతున్న సత్యం. నమ్ముతున్నాను. అందరికీ నేను చెప్తాను. ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే మా డాక్టర్ గారి దగ్గరికొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరి దగ్గరికి ఇలాగే చెప్తాను నేను. మీరు కూడా ఇలా మూవ్ అవుతూ ఉండండమ్మా, ఇలా చెయ్యండి. ఇలా చేయడం వల్ల మన లింబ్స్ మూవ్ అవుతాయి. మనం ఆరోగ్యంగా ఉంటామని.
ఎప్పుడైతే మనము కూర్చోవడం మొదలెట్టామో, అంతే మనం పేషెంట్స్ అవుతున్నట్టు మన ఇన్నర్ ఫీలింగ్ మనకొచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ మనలో రాకుండా మనం మైండ్ సెట్ చేసేసుకోవాలి ముందు. మైండ్ సెట్ ఎలా చేసుకుంటామంటారా? మైండ్‌లో మనం హ్యాపీగా ఉన్నాము, మనం చేసుకోగలము అని మైండ్‌కి మనం చెప్పుకోండి. మన సబ్‌కాన్షియస్ మనం చెప్పుకుంటే ఆటోమేటికల్లీ మనం హ్యాపీగా ఉంటామండి. సాధారణంగా అందరికీ కూడా నిద్రపోయేటప్పుడు ఏవో ఒళ్ళు నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు ఉంటాయి. కాదనను. ఆ నొప్పులకు కూడా తప్పకుండగా మనం ఆ నొప్పుల్ని ఆ కాసేపే నొప్పి మాత్రమే అని అనుకోవాలనమాట. అబ్బే! ఈ నొప్పొచ్చింది ఇంకా నా జీవితం ఇంతేరా బాబు అని పొరపాటున కూడా అనుకోకండి. టిల్ ద ఎండ్ అంటే చనిపోయే వరకు హ్యాపీగా ఉండాలండి. అది నా కోరిక. అందరూ అలాగే ఉండాలి అనుకుంటాననమాట. ఎవరైనా అలా చనిపోతే నాకెంత హ్యాపీ అవుతుందో. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెడతాను కూడా. ఆ డెడ్ బాడీ దగ్గరికెళ్ళి దండం పెడతాను. ఏమని? నీలాంటి మంచి చావు నాకు రావాలి అని. అట్లాంటి మనస్తత్వం అనమాట నాది. అంటే నేను అలాగంటాను, అందరూ అలా అంటాను కాదు. ఎవరైనా అంతే డెత్‌కి రెడీగానే ఉంటాం. కానీ తీసుకొని చావడం అనేది చాలా డేంజరు. అలా అయితే ఎవ్వరు కోరుకోకండి. ఎవరు కోరరు. కానీ అలాగ రావాలి అంటే మనం ఇలా ప్రవర్తించక తప్పదు. అదనమాట విషయం.